నమస్కారం. రాజకీయ రణక్షేత్రం తెలుగునాడికి స్వాగతం. రాయలసీమ, కోస్తా జిల్లాలతో కూడిన కొత్త రాష్ట్రం తొలి సంగ్రామానికి సన్నద్ధమైంది. సార్వత్రిక పోరులో తడాఖా చూపేందుకు రాజకీయ పక్షాలు సై అంటే సై అంటున్నాయి. అభివృద్ధి నినాదంతో తెలుగుదేశం, భాజపా కూటమి జోరు మీద ఉండగా దుమ్ము దులుపుతామంటూ గొప్పలు పోయిన వైకాపా క్రమంగా బలహీనపడుతోంది. ఇక పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదన్నట్లుంది కాంగ్రెస్ పరిస్థితి. నిఖాడ్సైన సర్వేలతో ఎన్నోసార్లు నిబద్ధత చాటుకున్న లగడపాటి తెలుగుదేశానికి తిరుగులేదని చెప్పడం తెలుగు తమ్ముళ్లలో సరికొత్త ఉత్సాహం నింపేది. నూట 17 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు, మొత్తం 3,300 మందికి పైగా అభ్యర్థులు. సీమాంధ్ర సార్వత్రిక సంగ్రామంలో తాడో పేడో తేల్చుకునేందుకు సై అంటున్నారు. దాదాపు అన్ని స్థానాల్లోనూ పోటీ త్రిముఖంగా కనిపిస్తున్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం తెలుగుదేశం, వైకాపా మధ్యే సాగుతోంది. కాంగ్రెస్ చాలా వరకు ఖాళీ అయిపోవడం, ఉన్నవారిలోనూ కొంతమంది సీనియర్ నేతలు పోటీకి దూరంగా ఉండడంతో ఎన్నికలకు ముందే ఆ పార్టీ దాదాపుగా చేతులెత్తేసింది. కొన్ని చోట్ల నామినేషన్ వేసిన అభ్యర్థులు ఆఖరు నిమిషంలో వెనక్కి తగ్గడం, ఇంకొన్ని స్థానాల్లో సీట్లు ఇస్తామన్నా వద్దంటూ నాయకులు పారిపోవడం హస్తం దైన్యస్థితిని చాటుతోంది. చివరికి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా స్వయంగా పాల్గొన్న గుంటూరు బహిరంగ సభ జనం లేక వెలవెలబోవడం కాంగ్రెస్ పతనాన్ని కళ్లకు కట్టింది. తాయిలాలతో జనాన్ని ఆకట్టుకునేందుకు సోనియా తంటాలు పడినా ఏమాత్రం ప్రయోజనం చేకూరే అవకాశాలు కనిపించడం లేదు. విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్ను జనం చీకొడుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తెలుగుదేశం, భాజపా కూటమి మాంచి దూకుడు మీదుంది. రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో సీమాంధ్రను గట్టెక్కించాలంటే సమర్థ నాయకుడు కావాలన్న ప్రజాకాంక్ష ఈ కూటమికి బాగా ప్రయోజనం చేకూరుస్తోంది. ఉమ్మడి రాష్ట్రాన్ని 9 ఏళ్ల పాటు పాలించిన చంద్రబాబు అనుభవం, దక్షత ప్రజల్లో సానుకూలతను పెంచాయి. ఇక కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖాయమన్న ముందస్తు అంచనాలు కూడా బాగా కలిసొస్తున్నాయి. అదే సమయంలో సీమాంధ్రలో సుడిగాలి పర్యటన చేసిన మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా వరకు ప్రజలను కూటమి వైపు తిప్పేశారు. ఆ తర్వాత కూడా విడివిడిగా, విస్తృతంగా చంద్రబాబు, పవన్ సాగిస్తున్న ప్రచారం జనాన్ని బాగా ప్రభావితం చేస్తోంది. తుక్కు నుంచి నిర్మించాల్సిన స్థితిలో ఉన్న సీమాంధ్రకు చంద్రబాబు లాంటి నాయకుడే పాలకుడు కావాలంటూ పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలు యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అరాచక శక్తులకు నెలవైన వైకాపాను ఆదరిస్తే సీమాంధ్రకు అధోగతేనన్న ప్రచారం అన్ని వర్గాలను ఆలోచింపచేస్తోంది. వీళ్లతో పాటు నటసింహం నందమూరి బాలకృష్ణ, యువనేత నారా లోకేష్ కూడా శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తూ పార్టీకి ఓట్లు సంపాదించి పెట్టే పనిలో ఉన్నారు. ఇక క్షేత్రస్థాయిలోనూ కూటమి పార్టీలు పూర్తి స్థాయిలో సహకరించుకుంటూ ముందడుగు వేస్తుండడం పరిస్థితులను మరింత మెరుగుపరుస్తున్నాయి. ఇక సర్వేలకు పేరెన్నికగన్న విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శనివారం వెల్లడించిన వివరాలు కూడా అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. సీమాంధ్ర ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశానికే పట్టం కడతారని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. 10 ఏళ్లుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో సర్వేలు చేసి 100కి 100 పాళ్లు లెక్క తప్పని ఫలితాలతో నిబద్ధత చాటుకున్న రాజగోపాల్ మొన్నటికి మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో సంఖ్యలతో సహా చెప్పారు. ఆయన చెప్పినట్లే ఫలితాలు వచ్చాయి కూడా. నేను వేసిన అంచనా 70% పోలింగ్ అయితే ఎలా ఉంటుందని అంచనా వేశాను. 70% అంచనా ఒకవేళ పోలింగ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ స్వతంత్రంగా అటుపక్క ప్రభుత్వం ఒకవేళ రాష్ట్రం విడిపోతే ఆంధ్ర, రాయలసీమలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సీట్ల విషయంలో పోలింగ్ పర్సంటేజ్ని బట్టి మారుతుంటుంది. పోలింగ్ పర్సంటేజ్ కానీ 70 కంటే ఎక్కువ ఉంటే టీడీపీకి సీట్ల సంఖ్య కూడా మెజార్టీ దాటి ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది. తెలుగుదేశంతో గట్టిగానే తలపడుతుందనుకున్న వైకాపా పరిస్థితి క్రమంగా దిగజారిపోతోంది. 6 నెలల నుంచి తగ్గిపోతున్న ఆ పార్టీ గ్రాఫ్ ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ మరింత కిందికి పడిపోతోంది. జగన్తో పాటు ఆయన తల్లి, చెల్లి ప్రచారం చేస్తున్నా ఒకప్పటి సెంటిమెంట్ ఇప్పుడు పండటం లేదు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రజలు వైకాపాకు దూరం జరుగుతున్నారు. అధికార కాంక్ష, డబ్బు యావ తప్ప మరొకటి తెలియని ఆ పార్టీ అధ్యక్షుడి నైజాన్ని ప్రజలు చేదరించుకుంటున్నారు.
తండ్రి పాలనా కాలంలో జగన్ సాగించిన అవినీతి, అప్పటి తన అక్రమాల ముఠాను అభ్యర్థులుగా రంగంలోకి దించడం కూడా ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. ఈ పరిస్థితుల్లో ప్రతికూల ఫలితాలు తప్పవని రాష్ట్రం కోడై కూస్తోంది. ఓట్ల కోసం ఏ గడ్డి కరిచేందుకైనా వెనుకాడని వైకాపా అభ్యర్థుల తీరు కూడా జనంలో వ్యతిరేకతకు కారణమవుతోంది. ఇక రాష్ట్ర విభజనను నిరసిస్తూ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి 1-2 చోట్ల గెలిచినా పర్వాలేదనే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జైసాపాతో జతకట్టిన సిపిఎం, సొంతంగా రంగంలోకి నిలిచిన సిపిఐ కూడా ఓటు బ్యాంకును పదిలం చేసుకుంటే చాలనే పరిస్థితిలో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రకాశం జిల్లాలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తెదేపా అభివృద్ధి నినాదంతో ప్రజల ముందుకు వెళుతుంటే వైకాపా అన్ని బలాల్ని ప్రయోగించి ఓట్లు కొల్లగొట్టే వ్యూహాల్ని రచిస్తోంది. రాష్ట్ర విభజనతో కుదేలైన కాంగ్రెస్ కనీస ఓట్లైనా సాధించుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ప్రకాశం జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్షంగా విజయం సాధించింది. 12 అసెంబ్లీ స్థానాల్లో 11 చోట్ల హస్తం హవా కనిపించింది. తెదేపా కేవలం మార్కాపురంలో మాత్రమే గెలుపొందింది. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. చాలామంది కాంగ్రెస్ నేతలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాలో సంస్థాగతంగా బలంగా ఉన్న తెదేపా మెజారిటీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసేందుకు ఉత్సాహంగా ఉరకలేస్తోంది. గత ఉప ఎన్నికల్లో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని గట్టి పోటీ ఇచ్చేందుకు వైకాపా ప్రయత్నిస్తోంది. ఒంగోలు అసెంబ్లీ స్థానంలో మరోమారు పాత ప్రత్యర్థులే తలపడుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ తెదేపా నుంచి బరిలో ఉన్నారు. గత ఉపసంహరణంతో సహా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైకాపా అభ్యర్థిగా రంగంలోకి దిగారు. సంతనూతలపాడులో భాజపా తెదేపా కూటమి అభ్యర్థిగా దారా సాంబయ్య పోటీ చేస్తుండగా ఇక్కడ వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సురేష్ గట్టి పోటీ ఇస్తున్నారు. చీరాల తెదేపా అభ్యర్థి వావిలాల సునీత ముమ్మర ప్రచారం చేస్తున్నారు. వెనుకబడిన వర్గాల మద్దతుతో ఆమె గెలుపు రేసులో ముందున్నారు. ఇక్కడ వైకాపా అభ్యర్థి యాదం బాలాజీ పార్టీ బలాన్ని నమ్ముకుని ప్రచారం సాగిస్తున్నారు. పరుచూరులో తెదేపాకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీ శ్రేణులతో మమేకమయ్యారు. ఏలూరు ట్రస్టు ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల్లో ఆదరణ పెంచాయి. ఈ అంశాలన్నీ సాంబశివరావు గెలుపును సునాయాసం చేయనున్నాయి. ఇక్కడ వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొట్టిపాటి భరత్కు అనుభవలేమి ప్రతికూలంగా మారింది. అద్దంకిలో యువనేతల మధ్య పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. తెదేపా తరఫున ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరాం తనయుడు వెంకటేష్ బరిలో ఉన్నారు. తండ్రికి ఉన్న రాజకీయ సంబంధాలు, కార్యకర్తల బలం తెదేపా అభ్యర్థికి కలిసి వస్తున్నాయి. ఇక్కడ వైకాపా నుంచి పోటీ చేస్తున్న గొట్టిపాటి రవికుమార్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. గత 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి. దర్శిలో తెదేపా అభ్యర్థిగా సిద్ధా రాఘవరావు పోటీలో ఉండగా వైకాపా నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణతో పోటీ చేసే అవకాశం కోల్పోయిన కదిరి బాబురావు తెదేపా తరఫున కనిగిరి బరిలో నిలిచారు. ప్రస్తుతం జోరుగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారం లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరు బాబురావుకు కలిసొచ్చే అంశం. ఇక్కడ వైకాపా అభ్యర్థిగా పోటీలో ఉన్న మధుసూదన్ యాదవ్కు పార్టీ నేతల నుంచి సహకారం కరువైంది. మార్కాపురంలో తెదేపా అభ్యర్థి కందుల నారాయణ రెడ్డికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. వైకాపా అభ్యర్థి వెంకటరెడ్డికి పార్టీ నాయకుల అసంతృప్తులు ప్రతికూలంగా మారాయి. కాంగ్రెస్ నుంచి వచ్చిన అన్ని రాంబాబును గిద్దలూరు బరిలో నిలిపిన తెదేపా గెలుపు ఖాయమనే ధీమాతో ఉంది. ఇక్కడ వైకాపా అభ్యర్థిగా అశోక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎర్రగొండపాలెంలో తెదేపా అజితారావును రంగంలో దించింది. వైకాపా తరఫున పాలమర్తి డేవిడ్ రాజు బరిలో ఉన్నారు. కందుకూరులో తెదేపా నుంచి దివి శివరాం సమరనాదం చేస్తుండగా వైకాపా నుంచి పోతుల రామారావు రంగంలో ఉన్నారు. కొండెపిలో ఆసక్తికర పోరు సాగుతోంది. డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి, వైకాపా అభ్యర్థి జూపుడి ప్రభాకర్ రావు గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్నారు. జిల్లాలోని అన్ని స్థానాల్లో ముఖాముఖి పోరు సాగుతోంది. ఇరు పార్టీలు గెలుపు మాదంటే మాదంటూ ధీమాగా ఉన్నాయి. సీమాంధ్ర వ్యాప్తంగా ఊడ్చిపెట్టుకుపోయిన కాంగ్రెస్ ప్రకాశం జిల్లాలోనూ అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. డీసీసీ అధ్యక్షుడు కనిగిరి కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి మినహా మిగిలిన 11 చోట్ల కొత్త అభ్యర్థులే కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. తెలుగునాడికి పునఃస్వాగతం. దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికల్లో గెలిచిన తొలి పర్యాయమే కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకురాలు. అప్పగించిన బాధ్యతల అత్యుత్తమ నిర్వహణతో సమర్థనేతగా ఖ్యాతి గడించారు. తండ్రి తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్లోనే రాజకీయ జీవితాన్ని ఆరంభించిన ఆమె రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.
విభజనకు సై అన్నప్పటికీ సీమాంధ్రకు కాస్తో కూస్తో న్యాయం జరిగేలా గట్టిగా పోరాడిన భాజపా పంచం చేరిన పురంధేశ్వరి కడప జిల్లా రాజంపేట లోక్సభ స్థానం నుంచి సార్వత్రిక సంగ్రామంలో కత్తిదూస్తున్నారు. మిత్రపక్షం తెలుగుదేశం అండతో విజయ తీరాలను చేరేందుకు పట్టుదలతో ముందడుగు వేస్తున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రాజంపేటలో తన గెలుపు అవకాశాలు తదితర అంశాలపై పురంధేశ్వరి అంతరంగం ఇప్పుడు చూద్దాం. దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్ వీడి భాజపాలో చేరి ప్రస్తుతం రాయలసీమలోని రాజంపేట స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మరి అక్కడ ఆవిడ గెలుపు అవకాశాలు అన్నది ఆవిడనే స్వయంగా అడిగి తెలుసుకో. నమస్కారం మేడం గారు. ఈ రాయలసీమ వాసుల నుంచి మీకు వస్తున్న స్పందన ఎలా? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా పరస్పరంగా సమన్వయంతో నాకు చాలా చక్కగా సహకరిస్తున్నారు. వారందరి సహకారం లేకపోతే బహుశా ఈ కొద్దిపాటి సమయం ఏదైతే నాకుందో ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండేది కాదు. రాయలసీమ ప్రజల యొక్క స్పందన ఖచ్చితంగా బాగుంది. ప్రత్యేకించి నాన్నగారి పట్ల వారికి ఉన్నటువంటి గౌరవం ఏదైతే ఉందో వారు యథావిధిగా నా మీద కురిపించడం అనేది అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీరు ఇక్కడ వాళ్ళు కాదు, స్థానికులు కాదు, పురంధరేష్ ఎక్కడి నుంచో వచ్చిన పురంధరేశ్వరికి ఇక్కడ రాజంపేట గురించి తెలియదు అన్న విమర్శలు చాలా వరకు ప్రత్యర్థి పార్టీల వాళ్ళు చేశారు. నేను విశాఖపట్నం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇదే అంశాన్ని తెర మీదకి తీసుకుని వచ్చారు. కానీ అక్కడ ప్రజల్లో మమేకం అవుతూ అక్కడ ప్రజాప్రతినిధులతో కలిసి నేను అడుగులు ముందుకేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మా మనిషి అనేటువంటి ఒక భావనతోటి చివరికి ముందుకు రావడం జరిగింది. అండ్ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై నాకున్నటువంటి అవగాహన నాకుంది. అది త్రాగునీరు కావచ్చు, వలసలు పోయేటువంటి పరిస్థితులు కావచ్చు, బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, వ్యవసాయోత్పత్తులకి సంబంధించినటువంటి పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ నాకున్నటువంటి అవగాహన నాకుంది. అయితే సమగ్రంగా మరింత అవగాహన పెంచుకుంటూ వాటి పరిష్కారానికి నా శాయశక్తిలో నేను కృషి చేస్తాను. యూపీఏ 10 ఏళ్ల పాలన చూసుకుంటే ఎన్నో కుంభకోణాలు. అక్కడికి ఇప్పుడు మన రాష్ట్రం చూసుకుంటే ఈ తాజాగా ఎన్నికల సమయంలో కూడా టైటానియం లాంటి కుంభకోణాలు వెలుగు చూస్తూ ప్రజలు నిశ్చేష్టపరుస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు ముందుకి ఈ విషయాలన్నీ వస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు న్యాయ నిర్ణేతలు అండ్ వారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పరిగణలోకి తీసుకునే వారి ఓటు హక్కును విచక్షణతోటి బాధ్యతాయుతంగా వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎవరైనా కానీ అవినీతికి పాల్పడితే జైలుకు పంపిస్తామంటూ మోడీ చెప్తున్నారు. ఇది ఒక శుభ సంకేతం అండి. ఇది భారతీయ జనతా పార్టీకి అవినీతిని నిరోధించడానికి వారికి ఉన్నటువంటి అంకిత భావంగా మనం ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఈసారి భాజపాకు దేశంలో ఎన్ని సీట్లు వస్తాయి? ఉన్నటువంటి సర్వేల ప్రకారం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. ఆ విధంగా వచ్చినట్టయితే ఖచ్చితంగా దేశానికి కూడా బాగుంటుందని చెప్పి అందరి యొక్క అభిప్రాయం. రాష్ట్రంలో తెలుగుదేశం భాజపాతో ఈ మైత్రి ప్రభావం ఎలా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్నటువంటి పొత్తు ఏదైతే ఉందో ఇది ఒక చారిత్రక అవసరంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించేది తెలంగాణ కాదు, అవశేష ఆంధ్ర రాష్ట్రం ఇవాళ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించబోతుంది. ఎందుకంటే అన్ని మౌలిక సదుపాయాలు, రాజధాని నిర్మించుకోవడం దగ్గర నుండి విమానాశ్రయాల దగ్గర నుండి రోడ్లు కావచ్చు, మన బిడ్డలకి విద్యా అవకాశాలు కావచ్చు, పరిశ్రమలను ఆహ్వానించి ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం అవశేష ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు కల్పించుకోవాలి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి అనేక సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీతో మంచి ఈక్వేషన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చినట్లయితే ఆ వనరులు తీసుకురావటం కావచ్చు, వీటిని సమర్థవంతంగా పారదర్శకంగా ఇక్కడ వాటిని వినియోగించుకోవటం కావచ్చు, అవి చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పొత్తు ఒక చారిత్రక అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. అనుభవం ఉన్నవాళ్ళు ఈ నిర్మాణం ఎక్కువ చేయగలరా, లేకపోతే అనుభవం లేని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలాంటివి? అన్నింటికంటే ముందు దానికి ఒక విజన్ అనేది ఉండాలి. ఏ విధంగా మనం చేయాలి, ఏ విధంగా అభివృద్ధిని వికేంద్రీకరించినట్లయితే, ఇది వరకు కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకు అభివృద్ధి కేంద్రీకృతమై ఉన్నటువంటి నేపథ్యంలో అభివృద్ధిని వికేంద్రీకరించవలసినటువంటి అవసరం చాలా ఉంది. హైదరాబాద్ నిర్మాణంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించిందో అదేవిధంగా ఇక్కడ అవశేష ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కూడా అదేవిధంగా వారు పోషిస్తారనేటువంటి నమ్మకం.
తెలుగుదేశంతో పొత్తు మీద సందిగ్ధత వచ్చిన సందర్భంలో మీరు పోటీ చేస్తారని, చెయ్యరని, లేదా విజయవాడ నుంచి అని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. పొత్తు అనేది రెండు పార్టీల మధ్య కుదిరేటువంటి అవగాహన. ఈ రెండు పార్టీలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వారందరూ కూడా విజయవాడ నుండని, నర్సరావుపేటని, ఒంగోలు నుండని పోటీ చేసినట్లయితే మనకి అనుకూలంగా బాగుంటుంది అనేటువంటి ఒక భావాన్ని వారు ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి? శుష్క వాగ్దానాలు నేను ఎప్పుడు చేయలేదండి. ఖచ్చితంగా రాయలసీమ చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. ప్రధానంగా మంచినీటి సమస్య. ఎక్కడికి వెళ్ళినా కూడా బిందె 4 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నామని, 6 రోజులకు ఒకసారి నీరు వస్తున్నాయని ఇటువంటి పరిస్థితులు చూస్తున్నాము. కరువు ప్రాంతం అని చెప్పి ఆల్రెడీ మనందరికీ తెలుసు. పరిశ్రమలు రావాలి ఇక్కడికి. గాలేరు నగరి, హంద్రీ నీవా, తెలుగు గంగ కంప్లీట్ చేసుకుంటే కానీ, దీంతోపాటు పోలవరం నిర్మాణం జరిగితే కానీ రాయలసీమ దాహార్తిని తీర్చేటువంటి ఒక అవకాశం ఉండదు. ఎన్నికల తర్వాత ప్రజలు ఆశీర్వదించినట్లయితే మేము మా కృషి అంతా కూడా అంకిత భావంతో ఈ సమస్యల పరిష్కారం ఎలా అని చెప్పి ఆలోచించాలి. ధన్యవాదాలు మేడం. ఇది పురంధేశ్వరి అంతరంగం. కెమెరామెన్ భాస్కర్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, రాజంపేట. రైతు బాంధవుడినంటూ 2004లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న ముఠా నాయకుడు అనతి కాలంలోనే నిజస్వరూపాన్ని బయటపెట్టారు. రాబందుగా మారిపోయి రైతన్నల భూముల్ని బంధువులకు ధారాదత్తం చేసేశారు. తెలుగుదేశం హయాంలో పేదలకు రాసిచ్చిన నేలను ఈ రక్కస పాలకుడు లాగేసుకున్నారు. అడ్డొచ్చిన నిబంధనలను తప్పుడు నివేదికలతో పక్కకు తప్పించేశారు. ఇదేంటని కోర్టు నిలదీస్తే కరువు కాటును సాగుగా చూపి తప్పించుకున్నారు. బడుగుల వైపు నిలబడిన అధికారులను అధికారం మదంతో వేధించారు. పారిశ్రామికీకరణ పేరు చెప్పి బక్క రైతుల నోటికాడ ముద్ద లాగేసుకున్న మహామేతగాడు అక్రమార్జన కోసం ఓటేసిన సొంత జిల్లా ప్రజల్నే కడగండ్ల పాల్చేశారు. కుక్కను చంపాలంటే ముందుగా దానికి పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలి. సరిగ్గా ఇలాంటి దుర్గుణాల్ని నరాన వంటబట్టించుకున్న పాలకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాష్ట్రాన్ని అనుయాయులకు అప్పనంగా దోచిపెట్టిన ఈ ముఠా నేత కడప జిల్లాలో బంగారం పండే నేలకు కూడా పోరంబోకనే ముద్రవేసి బంధుగణానికి బహుమానంగా అందించేశారు. 1984 నుంచి ఆ నేల సాగులో ఉన్న కొన్నేళ్లపాటు ప్రకృతి కరుణించకపోవడం కర్షకుల పాలిట శాపంగా పరిణమించింది. ఇదే మహామేతకు ఆయాచిత వరంలా కనిపించింది. చట్టంలో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకుని ఆ పొలాలను సొంతవాళ్లకు రాసిచ్చేశారు. అయినోళ్లు ఆ నేలతో కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటుంటే భూమిని పోగొట్టుకున్నోళ్లు మాత్రం ఏళ్లుగా పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నారు. కడప నగర శివారు పుట్లంపల్లి పంచాయతీ పరిధిలో నివసిస్తున్న పేదలకు 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వం 232 ఎకరాల అసైన్డ్ భూములను కేటాయించింది. అన్నగారి వరంతో మురిసిపోయిన ఆ బడుగుజనం 2 దశాబ్దాల పాటు మెట్ట పంటలు సాగు చేసుకున్నారు. ఆ తర్వాత కాలం కలిసిరాక వరుణుడు కరుణించక కరువు కాటేసింది. కొన్నేళ్లపాటు పంటలు పండలేదు. అదే సమయంలో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన వైఎస్ ఆ భూములపై కన్నేశారు. అనుకున్నదే తడవుగా ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయమంటూ ఆ ప్రాంతంలో ఆసుపత్రి నిర్మాణాన్ని తలపెట్టారు. ఆ ఆసుపత్రి కోసమంటూ పేదల భూముల్ని లాగేసుకున్నారు. 3 ఏళ్లు పంట పండకపోతే ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చన్న అసైన్డ్ చట్టంలోని లొసుగుల ఆధారంగా బడుగులకు మొండిచేయి చూపారు. లాక్కొన్న భూముల్లోని కొద్దిపాటి స్థలంలో ఆసుపత్రి కట్టేసి మిగిలిన భూముల్ని అయినవారికి రాసిచ్చేశారు. అప్పట్లో మార్కెట్ ధర 20 లక్షల పైగానే ఉండగా నామమాత్రపు రేటు కట్టి వాళ్లకు రాసిచ్చేశారు. సార్ కూలి పని చేసుకునే వాళ్ళం కదా, మాకేమి ఇన్ఫర్మేషన్ కూడా ఇలా కట్టుకుంటున్నాము చేస్తామని వాళ్ళకై వాళ్ళే కొట్టేసుకున్నారు. అడిగేదానికి లేదు కదా. మేము పేదలు, మేము బయటకి మిసం గట్టిగా మాకు అంగబలము అన్నీ ఉంటాయి కదా సార్. భూములు కోల్పోయిన బాధితులు నేరుగా వైఎస్తోనే గోడు చెప్పుకున్నా ఫలితం లేకపోయింది. కలెక్టర్కు కష్టాలు నివేదించినా ఎటువంటి న్యాయం జరగలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానం మెట్లెక్కిన పేదలకు అక్కడ కొంత ఉపశమనం లభించినా వైఎస్ తన శకుని తంత్రంతో బడుగులకు అన్యాయమే చేశారు.
న్యాయస్థానాలు పరిహారం చెల్లించాలని సూచించినా ఎకరాకు 20 లక్షల రూపాయలు పేదలకు ఇచ్చేందుకు కుదరదని చెప్పేశారు. సాగు చేయని భూముల్నే తిరిగి తీసుకున్నందున పరిహారం అవసరం లేదంటూ నివేదిక సిద్ధం చేయించారు. ప్రకృతి ప్రకోపాన్ని ఆసరాగా చేసుకుని వైఎస్ ఆడిన దుర్నాటకాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దానికోసం చాలా ధర్నాలు చేసినాము. తర్వాత రిమ్స్లో మాకు నిరుద్యోగులము, చదువుకుని ఖాళీగా ఉన్నాము, ఏదన్నా బతుకుదేరు చూపించమని, అక్కడ ఏదైనా ఏది ఇచ్చినా కానీ మేము చేసుకుంటామని అడిగినాము. దానికి వాళ్ళు ఆమోదించలేదు. భూముల కోసం మేము ఎంత లెక్క తిరిగినా కానీ ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ ఈయన కలకటేరు కానీ ఎవరు పట్టించుకోలే. దాష్టీకాల సర్కారు రిమ్స్ సమీపంలో మహిళా మండలి పేరిట భారతీరెడ్డికి కట్టబెట్టిన స్థలంలో ఇప్పటికీ నిర్మాణాలు సాగలేదు. ఆమె పేరుతో వెలసిన బోర్డునైతే తొలగించారు. స్వీకార్, ఉపకార్కు కారు చౌకగా భూములు ఇచ్చినా దాని పరిస్థితి అంతే. ఇవే కాకుండా గద్దలకు పంచిపెట్టిన భూముల్లో గ్యాబ్రియల్ సొసైటీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రాజారెడ్డి క్రికెట్ స్టేడియం లాంటి 3 సంస్థలకు భూములు అప్పగించిన తీరును కాగ్ తప్పుబట్టింది. ఈ 3 సంస్థలకు 4,10,00,000 రూపాయల అనుచిత లబ్ధి చేకూరిందని తూర్పారబట్టింది. భారతీరెడ్డికి ఇచ్చిన భూములకు ఎకరాకు 2 లక్షలు మాత్రమే వసూలు చేసిన సర్కారు సింగపూర్ టౌన్షిప్ కు మాత్రం ఎకరా 20 లక్షల రూపాయలుగా వెలకట్టింది. రిమ్స్కి తీసుకున్నారంట, మాకు డబ్బులు ఇవ్వలేదు. మేమేం తిరుగుతూ ఉంటాము, కలెక్టర్ ఆఫీసు పోయినాము, ఎంఆర్ఓ ఆఫీసు పోయినాము, అంత లెక్కలా పోయినాము. కాకపోతే ఇవ్వలేదు, ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఎవరు పట్టించుకోలేదు. దగాకోరు విధానాలతో పేదల కడుపు కొట్టారంటూ బక్కజీవుల పక్షాన పోరాడిన మాజీ మున్సిబు నాగిరెడ్డిని తీవ్రంగా వేధించారు. పరోక్షంగా ఆయన మృతికి కారణమయ్యారు. తండ్రి మరణంతో కలత చెందిన నాగిరెడ్డి కుమారుడు మహేశ్వర్రెడ్డి కడుపే కైలాసమనుకుని భూముల్ని భోంచేసిన నికృష్ట ముఠాకు వ్యతిరేకంగా కొన్నేళ్ల నుంచి ఉద్యమిస్తూనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి ఏదో ఉద్ధరిస్తారని ఎదురు చూడడం, ప్రజలు అతన్ని సీఎం చేయడము, ఆయన వచ్చిన వెంటనే ఎవరికి చెప్పకుండా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా భూములు బలవంతంగా లాక్కొని మా నాన్నగారు సుబ్బారెడ్డి గారిని మా నాన్నను అప్పుడు విఎంగా పనిచేసి రిటైర్డ్ అయ్యి పెరాలసిస్ స్ట్రోక్తో పక్షపాత వాయువు బాధతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటా అంటే ఆయన ఎక్కడ కోర్టుకు పోతాడో ఏమో, ప్రజలకు సేవ చేస్తాడో, ప్రజలకు మద్దతు ఇస్తాడని చెప్పి ఉద్దేశంతో మా ఫాదర్ను అక్రమంగా రెవెన్యూ కేసులు పెట్టించి జైలు పాలు చేసి మానసికంగా మా ఫాదరు 1.5 సంవత్సరం చనిపోవడం జరిగింది. రాజన్న రాజ్యం తెస్తానంటూ విర్రవీగిపోతున్న జగన్ చేస్తున్న శపథాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోందని భూములు కోల్పోయిన పేదలు చెబుతున్నారు. తండ్రి రక్కస తంత్రాలను పుణికిపుచ్చుకున్న జగన్ నేతృత్వంలోని వైకాపాకు ఓటేయడమంటే మన భవిష్యత్కు మనమే పాడే కట్టుకోవడం లాంటిదేనన్నది బడుగు జీవుల మూకుమ్మడి హెచ్చరిక. ఎన్నికల పండగ ముంచుకొస్తున్న తరుణంలో అమాయకపు ముసుగేసుకుని మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్న దోపిడీ ముఠా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని గట్టిగా సూచిస్తున్నారు. పొరపాటున అలాంటి వాళ్లకు అధికారం కట్టబెడితే రాష్ట్రంలోని ఏ కుటుంబానికి పట్టెడు మెతుకులు కూడా మిగల్చరని అందుకు తమ బతుకుల్నే ఉదాహరణగా చూపుతున్నారు. ఇప్పుడు కాసేపు విరామం, అనంతరం ఘంటారామ ప్రసారం. నమస్కారం.